నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఓజీ డైరెక్టర్ సుజీత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఓజీ. తొలి రోజే 154 కోట్ల రూపాయలతో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సంబంధించి తమన్ అండ్ సుజీత్ ఫేస్ చేసిన టాస్క్లు ఏంటి, ఈరోజు సక్సెస్ తర్వాత వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరి మాటల్లోనే ఉందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ రోజే కోత కోసారు. సినిమాలో ఎలా బ్లడ్ బాత్ అయితే ఉందో అలాగా కలెక్షన్ల కోత అనేది జరిగింది ఇప్పుడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. అంటే సినిమా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాము. వర్కౌట్ అవుతుంది ఆన్ ద వేలో తెలుస్తుంటుంది కాబట్టి. బట్ ఇలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మోస్ట్ అవైటెడ్ సినిమా లాగా ఎక్కడ కనపడినా కూడా సినిమా ఆడద్దు కదన్నా, వర్కౌట్ అవుద్ది కదన్నా, చూసుకోండి అన్నా అని అనేవాళ్ళు. సో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఉంది మా పైన. సో నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే నైట్ విమల్కి వెళ్ళినప్పుడు నేను వచ్చాను ఇట్లా అని చెప్పి లైక్ పబ్లిక్ అందరూ వచ్చేసి మొత్తం మా ఐడి టీం అంతా ఉండిందనమాట. ఇలాగా వచ్చి వాళ్ళందరూ వచ్చి చూసి, అంటే భయం కదా, అంటే ఫ్యాన్స్తో వెళ్ళి వాళ్ళు ఏమని అనొచ్చు మనల్ని, ఏంటన్నా ఇలా తీసావు, ఏంటన్నది ఇలా అవన్నీ పెట్టుకొని మైండ్లో వెళ్ళినప్పుడు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది. అంటే నేనే ఒక కుర్రోడిని, మన అందరు వాళ్ళతో పాటు పెరిగి ఇలా వచ్చి సినిమాలు తీసాం. సో ఆ జనాలు అందరూ అరుస్తూ అన్న సూపర్ థ్యాంక్స్ అన్న తీదా అంటుంటే నేనే ఇంకా అబ్బా ఓకే, ఇంకా హ్యాపీనెస్ వేరు సార్, ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక హ్యాపీనెస్ అనమాట. బట్ కళ్యాణ్ గారు ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. సో ఐ థింక్ యా సార్. యా తమన్. సో ముందు కళ్యాణ్ గారితో చేసిన 3 సినిమాలకు మించి ఈ సినిమాకి ఒక ఇంకా ఎక్కువ రెస్పాన్స్ అనేది థియేటర్లో వచ్చింది కదా. సో ఆ పరంగా చూస్తే నీకేమనిపిస్తుంది? సార్ అంటే ఏ సినిమా దాన్ని క్యాలిబర్కి అది బెస్ట్ చేసేసిందండి అంతే. వకీల్ సాబ్ కరెక్ట్గా మనకి ఆ కోవిడ్ ఆ లాక్డౌన్ లేకపోతే ఇంకా థియేటర్కల్ రన్ మామూలుగా ఉండేది కాదు. ప్రాపర్ ఫిల్మ్ అది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి కోసం వాదాడడం, సేవ్ చేయడం అనేది ఇట్స్ అ పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఫిల్మ్. వకీల్ సాబ్ చాలా చాలా చిన్న సినిమా, ఇంకా చాలా పెద్ద సినిమా అండి యాక్చువల్గా. అంటే రైటింగ్, వర్డ్స్, ఎవ్రీథింగ్, స్కోరింగ్, అంటే దానికి ఆ మగో లాంటి పాట కుదరడం. సో ఎవ్రీథింగ్ వర్క్ రియల్. భీమ్లా నాయక్ కూడా అసలు ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ సౌండ్ ట్రాక్స్ ఆఫ్టర్ అరవింద సమేత భీమ్లా నాయక్ అండి. అంటే చాలా కష్టపడ్డాం ఆ సౌండ్ ట్రాక్. అంటే దానికి సింథటిక్గా ఏమి ఉండదు, మొత్తం ఏస్థెటిక్గా ఉంటుంది సౌండ్స్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఉంటుంది భీమ్లా నాయక్. అది చేయడం చాలా కష్టం. అది కమర్షియల్గా నుంచోపెట్టడం చాలా కష్టం. అది ఇంత జనాలు ఓన్ చేసేసుకున్న ఒక మనిషి, అంటే జనాల్లో ఉండే మనిషి, అతన్ని ఇంకా కట్అవుట్ సంబంధం లేదు, స్కైజ్ ద లిమిట్. అలాంటి ఒక హీరో, ఒక పొలిటికల్ లీడర్, ఆయనకి మనం మ్యూజిక్ చేయడం అనేది చాలా పెద్ద లోడింగ్ కావాలి హెడ్లో. చాలా సింక్ ఉండాలి హార్ట్కి, బ్రెయిన్కి. ఐ థింక్ దాంట్లో సమ్వేర్ ఏదో స్ట్రెంగ్త్ హస్ గివెన్ మీ టు గివ్ దిస్ మ్యూజిక్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓజీఎస్ కొన్ని నా కోరికలన్నీ తీర్చేసాయి. అంటే ఇలాంటి సౌండ్ టాలీవుడ్లో మనం ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటి అవుట్పుట్ మనం ఇవ్వాలి, ఇలాంటి ల్యాండింగ్ చేయాలి. దానికి ఇంత పెద్ద స్టార్ ఉండే, ఇంత పెద్ద మాస్ హీరో ఆయన ఇలాంటి చేయడం, ఏ రికార్డ్స్ అయినా కరెక్ట్ అయిన సినిమా పడితే లెక్కలు మారుతాయి. అన్ని లెక్కలు తేల్దామని చాలాసార్లు చెప్పాను. అది తేల్చాను, మీసం కూడా తిప్పాను. అది తిప్పిన మీసం వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్ చెప్పేది ఒకే ఒక మాట. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రెండోది సుజిత్ ఆ ప్లేస్మెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్. ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ ప్రీ రిలీజ్ దీంట్లో కూడా, ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఈ సినిమాకి నేను కాదు, హీరోలు ఇద్దరు, వాళ్ళిద్దరే తమన్, సుజిత్ అన్నారు. ఆయన దగ్గర నుంచి అంత పెద్ద మాట రావడం. నేను సుజిత్ బండిలో వెళ్తున్నప్పుడు ఏంటి హీరో గారు ఇలా అనేసారు, నిజంగా దాని తర్వాతే చాలా పని చేసాం. ఆడియో ఇదే అయిన తర్వాత 21st అయిన తర్వాత ఇంకా మాకు 2 రోజులు టైం ఉండింది సినిమా పంపించడానికి. 23rd ప్రిన్స్ వెళ్ళిపోవాలి కదా. లాస్ట్ మినిట్ దాకా వర్క్ చేయడం వల్ల చాలా అంటే కొంచెం భయం ఇచ్చేసింది. మేము బండిలో ఫాస్ట్గా వెళ్తున్నాం, ఒక సీట్ బెల్ట్ లాగా అయిపోయింది. సడన్గా సీట్ బెల్ట్ వేసుకోవాలి కదా, మర్చిపోయాం మనం అన్నప్పుడు చాలా కూర్చుని అన్నీ సెట్ చేసి పంపించాం అనమాట. క్రాస్ చెక్
అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ అంటే సార్ అన్ని సినిమాలకి ఇప్పుడు ఎప్పుడు చాలా రేర్గానే వస్తుంది కంప్లైంట్. అంటే ఆయనకి ఎప్పుడు అయితే లాస్ట్ మినిట్ వరకు రాలే కదా. కొన్ని సినిమాలకి కొన్ని విషయాల్లో అంటే అన్ని ప్రాబ్లమ్స్ బయట ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బట్ కొన్ని ఎఫర్ట్స్ పెట్టాం అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా. సో వీ డింట్ లివ్ స్టోరీ ఆర్డర్లో ఏమన్నా చేంజ్ చేశారా ఈ లాస్ట్ లేదండి. అవన్నీ ప్రిన్స్ మనకి ఎలా అంటే లోకల్కి 7.1 ఇస్తాము, అబ్రాడ్కి 5.1 వెళ్తుంది సౌండ్. అబ్రాడ్కి ఒక క్యూబ్కి వేరేలాగా వెళ్తుంది, కొన్ని ఆన్లైన్కి వేరేలాగా వెళ్తుంది. లాట్స్ ఆఫ్ సౌండ్ డిజైన్స్ ఉంటాయి. అట్మాస్ ప్రింట్స్ కొన్నికి వెళ్తాయి, అట్మాస్ నుంచి 7.1 మిక్స్ డౌన్ ఉంటుంది. 3 డిఫరెంట్ ప్రింట్స్ వెళ్తాయి, ఒక ప్రింట్ వెళ్ళడం కాదు. ఆ సౌండ్ అన్ని క్యాలిబ్రేట్ చేయడం చాలా కష్టం. అంటే అట్మాస్ నుంచి అట్మాస్ అంటే మీకు అట్మాస్ థియేటర్లో వెళ్ళి చూడడం, సింగిల్ థియేటర్స్ అంతా 5.1 వెళ్తాయి. శ్రీరాములు అలాంటి థియేటర్స్కి అంతా వెరీ రేర్గా అట్మాస్ ప్రింట్స్ వెళ్తాయి. సింగిల్ థియేటర్స్లో వాల్యూమ్ ఎక్కువ ఉండాలి కాబట్టి మేము కొంచెం దానికి తగినట్టు చాలా ఉంటాయండి, అసలు టూ మెనీ క్యాల్కులేషన్స్. సో అది అవన్నీ చూసుకోవడానికి 5-6 ప్రింట్లు మేము చెక్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. అది క్యూబ్కి వెళ్ళి సింకింగ్, దాని తర్వాత ఇంకోటి ఏదో చెక్ చేస్తాం ఏంటి పైన అది మీరు డీసీపీ, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సింకింగ్ కొంచెం ఇటైనా కూడా డైలాగ్ సింక్ అయిపోతాయి. సో అవన్నీ చాలా కష్టం. ఒక సామెత ఉంది, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ రోమన్ అని. సో నువ్వు ఏ హీరోతో వర్క్ చేస్తే ఆ హీరో నిన్ను పునేస్తుంటాడా ఎలా? అది లేదు, ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఐ గెట్ ఇన్ టు దేర్ వరల్డ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఆ వరల్డ్లో ఉండాలి మనం కదా. ఆ సినిమా ఏ అడుగుతుందో అదే చేయాలి. అంటే సుజిత్ మామూలు సినిమా తీయలేదు, బికాస్ ఇంటర్వెల్లో సడన్గా షిఫ్ట్ కొట్టాము ఒక మాస్. అది అసలు సుజిత్ సినిమానే కాదు అది. అన్నా సుజిత్ మాస్ తీయలేదు అన్నాడు, నేను ఏదో చూపించాలి అనుకున్నా. అంటే నువ్వు మాస్ ఏంటి, నీ మాస్కి నేను ఉన్నాడుతో అని చెప్పి అసలు నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఈ సినిమాలో ఆ సౌండ్ ఉండదేమో అనుకున్నాను. సో బట్ అది ఎలానో సమ్వేర్ వి బాట్ దట్ ఆ మాస్. ఆ 4th రీల్లో ఆ లాస్ట్ 15 minutes దుమ్ము రేపం అనమాట. ఇంకా థియేటర్లు అంతే, అసలు అందరూ ఎవడు ఇంకా తాండవం. అసలు అంటే తాండవం అనేది ఈ సినిమా వర్డ్ కాదు, బట్ ఇంకా ఊచకోత అది కాదు. సుజిత్ కథ చెప్పినప్పుడే ఈ రేంజ్ బీజిఎం ఇవ్వాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? ఆర్క్స్ అయితే ఉంది, ఆర్క్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. లేదంటే తను సీన్స్ షూట్ చేసిన తర్వాత ఏమన్నా చేంజ్? తను ఈజ్ వెరీ క్లియర్ అండి. సో తనకి వాట్ హీ వాంట్స్ ఇస్ వెరీ క్లియర్. అన్న ఇక్కడ పాట కావాల్సి వస్తుందేమో, ఇక్కడ ఒక ర్యాప్ వర్షన్ చేయాల్సేమో, ఇక్కడ ఇంకో పాట కావాల్సింది వస్తాం, మన బీ రెడీ అన్న. సో ఆయన చెప్పిన వెంటనే ఐ హ్యావ్ టు గెట్ టు హిస్ వరల్డ్. తనతో ఒక ట్రావెల్ పెట్టుకుని దాన్ని ఎక్కడైనా వెళ్ళేసి వద్దాం, 2-3 days వెళ్దాం. సో ఆ డిస్కషన్స్లో తమిళ్ లిరిక్ రైటర్స్తో మాట్లాడడం, తెలుగు లిరిక్ రైటర్స్తో మాట్లాడడం, ఈ జాపనీస్ లిరిక్స్ తేయడం లోపల. సో ఇవన్నీ ఇట్ వర్క్ వెరీ నైస్. ఆల్ అవర్ డిస్కషన్స్ వర్క్ రియల్. మా కాన్వర్సేషన్ వాస్ వెరీ బ్రిలియంట్ అండి. నేను సడన్గా ర్యాండమ్గా షూట్ చేసేటప్పుడే ఇక్కడ అంటే నాకు పర్సనల్గా ఇంకా బీజిఎం అంటే ఫస్ట్ డిస్కషన్ అప్పుడు అన్న ఈ సినిమా మాత్రం కొంచెం మనం అది క్రేజీగా అవుద్దనేది అన్నాడు, నేను అనుకున్నాం అనమాట. కొంచెం మ్యూజికల్గా మాత్రం అరే అంటే మ్యూజిక్ లేకుండా ఈ సినిమా లేదేమో అనిపించాలి అనేది ఫస్ట్ నుంచి మా ఇద్దరు ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. సో నేను ర్యాండమ్గా షూట్ చేస్తుంటే ఎందుకో ఇక్కడ ఒక చిన్న బిట్ సాంగ్ పడితే బాగుంటుంది కదా అని అక్కడక్కడే ఇంక వెంటనే వీడియో కాల్ చేసేసి చెప్పినానా అంటే అన్న ఇక్కడ ఏదో రావాలన్న మ్యూజిక్ చిన్నది వస్తే తిరిగిపోద్దన్న అంటే అవునా సూపర్ డన్ అని వితిన్ లైక్ ఒక 2-3 hours ఒకటి పంపించేసేవాడు. అన్న ఇది క్రేజీ ఉందని. సో దానివల్ల నేను ఇంకోలాగా షూట్ చేయడం కానీ నాకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు ప్రీవియస్ సినిమాలో ప్రభాస్ అన్నతో కూడా ఒక రిలేషన్ అంటే ఈ సినిమాలో నాకు ఇంక తమనలాగా అనమాట. అంటే ఫోన్ చేయడమే నాన్న బంగారం ఇట్లనే స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగానే మా ఇంట్లో ఎవరైనా ఇట్లా మెసేజ్ చేసినా కూడా నాన్న ఇదే నేను కూడా మా అమ్మ కూడా నాన్న అట్లా పిలుస్తుంది, నీకన్నా ఎక్కువ మాకన్నా ఎక్కువ క్లోజ్ చేస్తారా అనిపించేది. సో అది ఉండేదన్నమాట. అంటే ఇంకోటి ఏంటంటే మాకి మధ్యలో ఓకే అన్న ఏదో ఇట్లా చేశారు, అన్నకి పేరు రావాలి లేకపోతే సుజిత్ పేరు రావాలి, నాకు పేరు వస్తే నాకు అందరికన్నా ఆయన ఎక్కువ హ్యాపీగా అవుతాడు. ఇవాళ పొద్దున కూడా మారుతుంటాయి చాలా ఎమోషనల్గా. అన్న నేను నా వల్ల మీకు ఎంత మంచి అవుతుందో చెడ్డ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ బిలీవ్ చేశాడు పాపం నన్ను. అంటే నన్ను ఈ సినిమాని ఎప్పుడు అసలు మీ ఇద్దరు కరెక్ట్గా వైబ్ అనేది ఎప్పుడు కుదిరింది? వైబ్ వదిలేండి, మాకు ఇంతవరకు ఒక్కసారి కూడా ఆర్గ్యుమెంట్ కూడా అవ్వలే ఈ సినిమాలో. ఇలా వద్దు ఇలా కాదు అని. లాస్ట్ రోజు ఇంక నిద్ర లేదు, ఇంకా ఆల్మోస్ట్ పోతాడేమో అనుకున్న స్టేజ్లో ఇలా ఉండిపోయాడు. అక్కడ కూడా వచ్చి అన్న ఇక్కడ ఏదో అనిపిస్తుందంటే ఇలా పెట్టి ఇలా కూర్చొని ఓకే నాన్న చేద్దాం, నువ్వేం కాంప్రమైజ్ అవ్వకు, నీకేం కావాల్సి చెప్పదు అంటే ఆ మూమెంట్ చాలా కష్టం. అంటే అంత నిద్ర లేదు, పేషెంట్ అంతమంది కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే నా వర్క్స్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ లైక్ తన మీదనే ఎక్కువ బర్డెన్ పడింది. ఈ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ నవీనులి కానీ
ఏమైపోద్దంటే మనం షూట్ చేసి వచ్చేస్తాం, కానీ బర్డన్ అంతా వాళ్ళ మీద పడుతుంది ఎక్కువ. మనం ఓన్లీ ఎస్ నో చెప్తూ ఉంటాం, ప్రెషర్ తీసుకుంటుంటాం, కానీ స్ట్రెస్లో వాళ్ళు వర్క్ చేసేది వాళ్ళే. సో వాళ్ళని మనం హట్ చేస్తున్నామా ఏం మాడుతున్నామో మనకే తెలియదు ఒక్కోసారి. సో అవన్నీ తీసుకొని కూడా ఎప్పుడు మాకు ఆ ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళు ఎప్పుడు రాలేదు. అంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట దానికి, ఎందుకంటే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది ఇద్దరికి. సినిమాకైనా గొప్పది ఏముంది, ఇక్కడ పర్సనల్ ఈగోస్ ఏముంది, వర్కౌట్ అవుతే సినిమాకే కదా. సినిమా గెలిస్తే మనం అందరం గెలుస్తాం. ఆ డెప్త్ అయితే అందరికీ ఉండాలి, టెక్నికల్గా అందరికీ ఉండాలి. ఇప్పుడు ఎడిటర్ ఏదో చెప్తాడు, ఇక్కడ ఇలా అనిపిస్తాను, ఓకే ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వచ్చు, మనకి తెలియదు. బికాస్ ఇక్కడ అందరికీ తెలిసేది మ్యూజికే, మనకి ఎడిటింగ్ రాదు, రాదు. ఇప్పుడు లోకం అంతా మ్యూజిక్ తెలుసు, బికాస్ మ్యూజిక్ ఇస్ సచ్ గుడ్ థింగ్స్. అందరికీ మ్యూజిక్ ఇట్ ఇస్ ఎ స్ట్రెస్ బస్టర్. చాలా మందికి మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది. జాగింగ్ చేయాలన్నా మ్యూజిక్ కావాలి, కుకింగ్ చేయాలన్నా కొంతమంది పాత పాటలు అంతా వింటూ ఉంటారు. మ్యూజిక్ ఇస్ సంథింగ్ ఇస్ ఎ మెడిసిన్ అదే చాలా మందికి. అంతే ఎలివేషన్ సీన్స్ కానీ ఇటు బ్లడ్ బాత్ ఎన్ని ఉన్నా కూడా ఈ సినిమాలో సువి సాంగ్ అనేది ఎంతో ప్లెజెంట్గా ఉంది. ఆ సాంగ్ని త్రూఅవుట్ ద ఫిలిం యూజ్ చేశారు కదా, అది ఎవరి ఐడియా? అంటే సుజిత్ సినిమాలోనే గ్రాఫ్ ఎలా ఉంది ఎందుకంటే బికాస్ అది పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ స్పేస్. అది వాళ్ళిద్దరు ఒక భార్యాభర్తల మధ్యలో ఉండే ఒక ప్లేస్. అందుకే ఆ పాటలో రిథమ్ కూడా వేయలేదు. నాకు తెలుసు సినిమా ఇంత లౌడ్గా ఉంది కదా, ఆ ఒక 15 minutes ప్లెజెంట్గా ఉండాలి. ఒక గ్రీనరీ, మనం ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళిన ఫీల్ అయితే జనాలకి ఇవ్వాలి. సో అది వీ హ్యావ్ టు గెట్ ఒక రాజా గారు ఫీల్ తెచ్చేయాలి. అది అసలు రిథమ్ లేకుండా పాట ఎలా చేద్దామని ఐ టుక్ దట్ కాల్. బట్ సుజిత్కి ఫస్ట్ చేసిన పాట సువియే, అండ్ సుజిత్ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నాకు తెలీదు సుజిత్ మెలడీకి ఎలా కనెక్ట్ అవుతారో నాకు తెలీదు, బికాస్ నాకు తెలుసు కదా సాహో, ఐ వర్క్ విత్ షేడ్స్ ఆఫ్ సాహో కదా, షేడ్స్ ఆఫ్ సాహో అంతా వర్క్ చేశాను కదా సుజిత్తో. సాహోకి ఐ డిడ్ వన్ ఒక షోరీల్ లాగా చేసాము. అది ఏంటిది బర్త్డేకి ప్రభాస్ అన్న బర్త్డేకి చేసాం, చాప్టర్ 1. నేను చూసిన సుజిత్ వేరే అన్న, బ్యూటిఫుల్ మెలడీ వచ్చేయాలన్న, వాళ్ళిద్దరికి ఒక బాండింగ్ రావాలి. ఓకే అలా ఆలోచించా. నాకు ఎప్పటి నుంచో సువి సువాలని ఈ వర్డ్ నాకు సామాజ వర్గంన ఇలా సొగసుడు తరమా ఇలా అలాగా, దాని తర్వాత సువి సువాల ఈ పాత సినిమా వర్డ్స్ అన్నీ చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేసి చేద్దామని ప్లాన్ చేసాం. అసలు చిన్న వెంటనే సుజిత్ అసలు యాక్సెప్ట్ చేశారు. అసలు ఎలా రిథమ్ లేకుండా ఎలా పాట చేశారని. సో ఎక్కడో ఐ ట్రస్టెడ్ బ్లైండ్లీ అంతే. ఈ జర్నీలో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎన్ని సినిమాలు పవన్ పెండింగ్ ఉన్నా కూడా వాళ్ళందరూ హోప్ పెట్టుకొని ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఓజీ అనేది మారుమోగిపోయేది కదా. సో అంత ప్రెషర్ ఉన్నప్పుడు నీ ముందున్న మెయిన్ టాస్క్ ఏంటి అసలు? ఏదైతే రాసుకున్నానో అది డెలివరీ చేయాలనేది ఇంటెన్షన్ ఉందన్నమాట. అండ్ పంపిస్తుంటే సడన్గా ఎవరో కళ్యాణ్ గారి ఫంక్షన్లో ఇలాగ అందరూ ఓజీ అంటే కళ్యాణ్ గారు కూడా ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది అని ఏదో అన్నారని చాలా రేర్గానే ఆయన అంటారు. అంటే ఏం చేసేవారా, ఏం చూపించారు, షూట్ చేశారంటే అంటే నేను చాలా తక్కువ కూడా ఎక్కువ కూడా ఇంటరాక్ట్ అవ్వను కళ్యాణ్ గారితో షూట్లో కూడా. జస్ట్ లైక్ మనకి ఇది అని, బట్ హీ ఎంజాయ్డ్ ఇట్ అంటున్నా. సీ దే సంథింగ్, సార్ ఎన్ని సినిమాలు చేసింటారు, అన్న ఎన్ని సినిమాలు చేసింటారు, సమ్వేర్ దే ఫైండ్ దే స్పేస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ సమ్ థింగ్స్. సో అవి ఎప్పుడైతే వాళ్ళకి ద మూమెంట్ దే ఫైండ్ ఇట్ కదా, దే విల్ గివ్ దేర్ 100% బెస్ట్. అయితే ఇప్పుడు పవన్ గారు ఇచ్చిన లిమిటెడ్ కాల్ షీట్స్తో ఈ సినిమాని మీరు అనుకున్న విధంగా ఫినిష్ చేయాలనేది మీ ముందున్న మెయిన్ టాస్క్ కదా. దాన్ని అచీవ్ చేయడానికి మీరు పడ్డ టాస్క్ లేదు. నేను యాక్చువల్గా ఇన్ని రోజులు కావాలని అడిగా. అంటే నాకు నేను కథ రాసుకున్నప్పుడు ఈయనకి ఎన్ని రోజులు అవసరం మీ కథకి అని ఆ డేస్ నేను వాళ్ళ ముందు పెట్టాను. అండ్ ఆబ్వియస్లీ అంటే అప్పుడున్న సిచ్యుయేషన్ వేరు, తర్వాత మారిన సిచ్యుయేషన్ ప్రకారం అన్నీ మీరు అడిగినన్ని కాల్ షీట్లు ఆయనకి ఇవ్వకపోయి ఉండొచ్చు కదా. అందుకే టెక్నికల్గా మనం కొంచెం అదే టెక్నీషియన్గా దట్స్ వేర్ వి షైన్. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలి, ఎన్ని షార్ట్స్ కావాలి, ఆయన ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఉంది నాకు ఆ విషయంలో. అండ్ ఆ టెక్నీషియన్ కూడా వెరీ స్ట్రాంగ్ అనమాట. అందరూ మా డైరెక్టర్ కానీ, మా ఎడిటర్ కానీ, లేకపోతే మా డిఓపి కానీ. సో వీ హ్యావ్ టు డిస్కస్, సార్ ఇప్పుడు వస్తారు, సార్ ఇప్పుడు వెళ్తారు. ఆయన టైం చాలా ప్రెషియస్. సో ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 10 షార్ట్స్ ఉంటే 3, 7th, 9th, 10th కళ్యాణ్ షాట్ 3, 7, 9, 10 మాత్రమే షూట్ చేసేవాడిని. మిగతా సార్ వెళ్ళిన తర్వాత షూట్ చేసేవాడిని, లేకపోతే సార్ ముందు షూట్ చేసేవాడిని. సో దట్ వే ఏంటంటే ప్రొడక్టివ్గా టైం సేవ్ అవుతుంది. మిగతా ఆర్టిస్టులు ప్రొడక్షన్ వైజ్ కూడా కాస్ట్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది నేను సాహో నుంచి అడాప్ట్ చేసుకుని నేర్చుకుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ ఇంప్లిమెంటెడ్.
సో ఎప్పుడు కూడా సార్ వచ్చి నేను చేయలేదని ఆయన ఫీల్ అవ్వకపోవడం కానీ అరే మనం అచీవ్ చేయలేకపోయినా అని ఆ విషయాలు ఎక్కువ డిస్కషన్ రాలేదన్నమాట. ఓకే, అదే ఇట్స్ చాలా ఈజీ కాదండి. సచ్ ఒక పొలిటికల్ మాస్ లీడర్, అతను అటువైపు జనాల్ని జాగ్రత్తగా అతనికి ఉండే స్టేచర్ ప్రకారం పీపుల్ జనాల మధ్యలో ఆయన చాలా ఎంత పెద్ద విషయం అది. ఆయన ఒక పక్క పొలిటికల్గా ఇంత పెద్దగా ఆయన ఉంటూ కూడా ఇటువైపు జనాల్ని ఇది చేయాలనేది ఆ రెండు బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఆషిమాషైన విషయం కాదండి. చాలా మైండ్ కావాలి. ఆయన సెట్లో కూడా ఉన్నప్పుడు అంతా అసలు మొత్తం టీం కానీ అసలు ఎంత జాగ్రత్తగా వర్క్ చేస్తారంటే ఐ థింక్ సుజిత్స్ టీమ్ ఇస్ ఫెంటాస్టిక్ టీమ్ అనమాట. కాదండి, ఒక డిప్యూటీ సీఎంని ఒక గ్యాంగ్స్టర్ గెటప్లో స్టేజ్ మీదకి తీసుకురావడం అనేది అసలు పెద్ద అచీవ్మెంట్. అంటే ఎలా ఒప్పించారండి? ఆయన ఈ బిలీవ్డ్ ఇట్. ఆయన చెప్పారు కదా వీళ్ళిద్దరూ ట్రిప్లో ఉన్నారు, నన్ను కూడా లాగేశారు ఆ ట్రిప్కి అన్నారు కదా. నిజంగా ఆ రోజు అసలు సంథింగ్ ఫినామినల్. సుజిత్ ఆయన ఏం మాట్లాడారు నీకు తెలుసా? మైక్ వెనకాల ఉన్నాం మేము మైక్ నిలబడలే, కార్లో వెళ్ళినప్పుడు వస్తూ ఉంది. ఇలా అన్నారా? నేను సుజిత్ జాగ్రత్తగా ఉండాలి మన ఇంకపోయినా అంటే మేము ఏంటంటే లైక్ వన్ ట్రిప్ కటానా జస్ట్ ఫోన్ చేసి కటానా తీసుకురండి అంటే కటానా ఎందుకు అబ్బా అని అనుకున్నాం, లైక్ కటానా డిస్కషన్ అని. బట్ సార్ అలా రావడము, పైకి రావడం నిజంగా ఎంత నేనేం చెప్పలేదండి. ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఇలా మీరు ర్యాంప్లో కింద నుంచి హైడ్రాలిక్ ఉంటుంది రావాలి అంటే అన్న చాలా ఎక్స్పెక్టేషన్ నీకు అసలు రావాలి కటానా పట్టుకోవాలి నేను కటానా ఇవ్వాలని అన్నాడు. ఏమన్నా నన్ను నిరికించకండి అంటే ఫిక్స్ అయిపోయాను. సరే సార్ని కలిసి సార్ ఇలాగా వస్తున్నారు ఇలా కటానా అంటే అవునా అది షూర్ అంతా చెక్ చేశాను సార్ నేను 2-3 సార్లు. నేనే 2-3 సార్లు నా వెయిట్కే బాగుంది సార్ మీ వెయిట్కి ఇంకా నాకు డౌట్ ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, తమన్ ఇట్స్ యువర్ డే ఐఎమ్ విత్ యూ అన్నాడు. అయ్యో సార్ అసలు నాకు అంత గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నది ఆల్ ఆఫ్ సడన్ వర్షం రావటం కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది కదా. అప్పుడు ఎలా యాక్చువల్గా డిస్టర్బ్ అవ్వలేదు. యాక్చువల్గా హీరో గారు మాట్లాడింది, ఆయన ఒకరే మాట్లాడింది ఇంకా అసలు హైలైట్ అయింది. ఆయన హైజాక్ చేశాడు తర్వాత వెళ్ళిన తర్వాత. కానీ ఫస్ట్ అయితే అంత మంది ట్రైలర్ కూడా మమ్మల్ని ట్రైలర్ ఏ అన్నా నెట్వర్క్ లేదు, జామర్స్ పనిచేయట్లే, వైఫై అనేది ఎక్కడో ఉంది, మానిటర్ రూమ్ లో ఉంది. పరిగెత్తి అసలు నేను జారిపోయి పడిపోయే పరిస్థితులు కూడా ఫుల్ తడిగా ఉంది కదా గ్రౌండ్. పరిగెత్తి వెళ్ళి ఎలానో వైఫై నుంచి ట్రాన్స్ఫర్ చేసి ప్లే చేసేసి అసలు ఇంకా సార్ అడగడం రోజు ట్రైలర్ ప్లే చేయాలనేది ఫిక్స్డ్ కదా. లేదు బేసిక్గా ఏంటంటే ఫోన్లో ఉండింది అంతే. అంటే అది ఏంటంటే ఓకే ఆయన గ్రేట్నెస్ అండి. అంటే ఫంక్షన్ ఎలా ఫంక్షన్ లేనప్పుడు ఫంక్షన్ చేయండి అన్నప్పుడు ఏంటి మీ ఇద్దరి మానసిక పరిస్థితి ఏంటి? 100% వాళ్ళకి ఈరోజు హ్యాపీగానే ఉన్నాం మా వర్షన్తో. ఫైనల్ వర్షన్ వెళ్ళాలని వాట్సాప్లో కొంచెం 720 MBPS ఉంటుంది, 4K ఉండదు కదా, అవన్నీ అనుకున్నాం. తర్వాత రిక్వెస్ట్ చేసి వాళ్ళని వెళ్ళి లైవ్ రిలే కట్ చేయమని చెప్పి టీవీలో ఆ టీజర్ వరకు ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కదా. ఎంతో నమ్మకం ఉంటాయి కదా సార్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, చాలా బిజినెస్ ఉంటుంది ట్రైలర్లో. ఎంతో వరల్డ్ వైడ్ ఆ ఒక్క ట్రైలర్ నమ్మి చాలామంది ఉంటారు. అది ఎంతో జాగ్రత్తమైన విషయం, అసలు ఆశిమాసిన విషయం కాదు. అంటే చాలా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఇచ్చే ఆన్సర్ ఆ ట్రైలర్ అనేది చాలా క్రూషియల్ థింగ్. ఇట్స్ నాట్ ఫ్యాన్స్ హ్యాపీ అవ్వడం కాదు కదా, ఆ ట్రైలర్ వల్ల చాలా బిజినెస్లు అవుతాయి. టికెట్లు కొనడం, ట్రైలర్ అయిన తర్వాత బిజినెస్ ఓపెన్ అవుతాయి, అన్నీ చేస్తాయి. సో ఇవన్నీ మేము క్యాలిక్యులేషన్ పెట్టుకుని ఇప్పుడు లో క్వాలిటీ రెజల్యూషన్ వర్షనే ఉంది ఫోన్లో, అది ఎలా ఎప్పుడు అవే పెట్టుకుంటాం ఎందుకంటే ఎక్కడ లీక్ అయిపోకూడదని చెప్పి చాలా వాట్సాప్ అంతా లాకింగ్ కోడ్ అని పెట్టుకుని చాలా పెట్టుకుంటాం. సో ఆ రోజు ఆయన ఇంకా ఫ్యాన్స్ అసలు ఆయనకి ఎంత ప్రేమ అంటే జనాల పైన, వాళ్ళు వచ్చిన ఫ్యాన్స్ పాపం వర్షంలో తడుస్తుంటే వాళ్ళు వి షుడ్ నాట్ డిసప్పాయింట్ దెమ్, షో దెమ్ ద ట్రైలర్ అన్నారు. ఎలాగో మేము పాటలు పాడలేకపోయాం, మైక్లు ఆఫ్ చేసాం, మైక్లు పడుతుంటే మైక్లు చెడిపోతున్నాయి అండ్ ఎక్విప్మెంట్లు ఆఫ్ అయిపోతున్నాయి. సో అందరు మూసేశారు కూడా కవర్ చేసేసి. ఒక పాపం వాళ్ళు ఎలానో షేర్స్ మీడియా టీమ్ అంతా వీళ్ళందరూ ఎలానో సంథింగ్ రెయిన్ కోట్స్ అంతా పెట్టి కవర్ చేసుకుని ముందరే ప్రిపేర్ అయ్యి ఎలానో షో నడిపారు, లైట్స్ అంతా ఆఫ్ అవ్వకుండా. సో ఇట్స్ వాజ్ పవన్ కళ్యాణ్ గారు బ్రిలియంట్ డెసిషన్. సో ఆ రోజు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఎంత హ్యాపీ అయ్యారంటే ఆ ట్రైలర్ వచ్చిన వెంటనే. అండ్ ఇట్స్ వాజ్ హిస్ కాల్. అండ్ ఫస్ట్ ప్యానిక్ అయ్యాం, తర్వాత మాకు అది టానిక్ లాగా అయిపోయింది. అంటే ఆ మూమెంట్లో బేసిక్గా
ఇనిషియల్గా వేరే ట్రైలర్ ఒకటి అనుకున్నాము, తర్వాత ట్రైలర్ వద్దనుకున్నాను నేను. యాక్చువల్ ట్రైలర్ కట్ చేసి పెట్టేశాను ఎప్పుడో, ఫస్ట్ ఐడియా పరంగా. ఆ ట్రైలర్ వదిలేసి నాకెందుకో అంటే అందరూ మా చుట్టూ ఏంటంటే జనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు చాలా, మనం వాళ్ళు చెప్పాలి ఏంటిని ఈ సినిమా ఎలా ఉంటుంది చెప్పాలి అంటే అందరూ అన్నారు. నేను బిలీవ్ చేయలేదు, బికాస్ ఓకే వాట్ ఎవర్ కాంటెంట్ మా వదిలింది ఏం పెద్ద మన ఏదో లేని కాంటెంట్ వదిలేసో దాచేసో ఏదో చేయలేదు కదా, వాళ్ళు వైబ్ అవుతున్నారు, సినిమా కూడా వైబ్ అవుతారనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను నేను. బట్ అగైన్ ట్రైలర్ సరే ఇంకో ఆ ట్రైలర్ వద్దనుకో ఇంకో ట్రైలర్ కట్ చేద్దాం అన్నప్పుడు అందుకే లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇంకో కొత్త ట్రైలర్ కట్ చేయడము, అలా జరగడము, లేట్ అవ్వడం అంతా జరిగింది. ఓకే, అప్పటికన్నారన్నమాట ఇదేంటి ట్రైలరే వీళ్ళు లాస్ట్ మినిట్లో కట్ చేసి వదులుతా అంటే మా ఇంటెన్షన్ ట్రైలర్ లాస్ట్ మినిట్ వదలడం కాదు యాక్చువల్ అక్కడ. బెటర్ ఓకే ఆ ఎక్స్పీరియన్స్ని ఇది ఆల్రెడీ చూసేశారు కదా, సో సార్ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మార్చొచ్చా, ఈ షార్ట్స్ చేయొచ్చా, ఇంకా చేయొచ్చా అని సార్ కూడా అడిగారు. సో ఇంకా సుజిత్ ఇంకోటి సెన్సార్ అయింది, సెన్సార్లో ఫస్ట్ యూఏ అని బయటికి బాగా స్ప్రెడ్ అయింది. ఫస్ట్ ఆల్ ఆఫ్ సడన్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. అంటే పవన్ సినిమాల్లో ఏ సర్టిఫికేట్ అంటే ఇక ఫ్యామిలీస్తో పిల్లలతో వెళ్ళి సినిమా చూడలేరు కదా పండగ సీజన్లో. సో ఏకి మీరు అంగీకరించడానికి ఏంటి రీజన్, బిహైండ్ రీజన్ ఏంటి అసలు? సినిమానే సార్ అంటే ఓకే వాళ్ళు పాపం సెన్సార్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు సినిమాకి. యూబీఐ కొన్ని ఇన్ని కట్స్ ఇచ్చారు. సో దెన్ ఐ థాట్ ఏ అయితే కొన్ని కట్స్ తక్కువ ఉంటాయి అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ జనాలకి మనం ఏదో తీసి మనం కట్ చేసుకుని మన ఏ టేబుల్లో పెట్టుకోవడానికి ఇంత సినిమా తీయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో దట్స్ ఓకే కాల్ తీసుకున్నాము నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడి ఓకే ఏకి వెళ్ళిపోదాము, బికాస్ మనం ఎక్కువ కాంటెంట్ని లూజ్ చేసుకోకూడదు, మనం ఇంటెన్షనల్గా ఏమీ వైలెన్స్ని గ్లోరిఫై చేయలేదు ఎక్కడ, ఎమోషనల్గా కరెక్ట్ హైలో ఎమోషనల్గానే గ్లోరిఫై చేసాను తప్పితే వీ నెవర్ డిడ్ ఇట్ ఫర్ ఇంటెన్షనల్. సో వీ నెవర్ డిడ్ సంథింగ్ రాంగ్ అనుకొని వీ టుక్ అన్ ఏ సర్టిఫికేట్. అండ్ ఆ ప్రాసెస్ కొంచెం డిలే అవ్వడము, మధ్యలో వీకెండ్ పడడం అలా అన్నీ జరగడం వల్ల డిలే అయింది అంతే. అండ్ అంటే మనం ఎప్పుడు చెప్పలేదు, మన సైడ్ నుంచి ఎప్పుడు యూబీఐ అని చెప్పలేదు, అది జస్ట్ ఎవరో ఒక రూమర్ స్ప్రెడ్ చేసి అది యూబీఐ అని వెళ్ళిపోయి అది వైరల్ అయిపోయి వాళ్ళే ఒక పోస్టర్స్ చేసేసుకొని అలా వెళ్ళింది తప్పితే మన సైడ్ నుంచి కొన్ని ఈ సినిమా వరకు అదే ఈ సినిమా మనం చెప్పడం తక్కువ, బయటికి వెళ్ళే విషయాలు ఎక్కువ. సో అక్కడేదో అయిందంట ఊజులు, ఇది ఇక్కడేదో అయిందంట అంటారు, మనం వెళ్ళి క్లారిఫై చేస్తే మా తెలుసులే అంటారు, ఇది ఎందుకు ఈ పంచాయతీలో. ఇంకోటి యాక్చువల్గా ఈ వాషి అనేది ఫస్ట్ నుంచి ఉందా లేదంటే డెవలప్మెంట్లో భాగంగా వచ్చిందా? అంటే ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు నేను నా టీం కూర్చొని ఒక జాపనీస్ హైకు లాగా రాసుకున్నాం, చెప్పినప్పుడే చెప్పేశాను ఇలాగ ఒక హైకు అదే ఒక విలన్కి ఒక హీరోకి మధ్య జరిగే సంఘర్షణలో ఎలా ఒక ప్రొటగనిస్ట్ యాంటగనిస్ట్ చంపుతాడు అని ఒక పాయింట్లో రాసుకున్నాను అనమాట. ఆ పాయింట్ రాసుకుని దీనికి ఒక జాపనీస్లో చెప్దాము బ్యాక్గ్రౌండ్ ఇదే కాబట్టి ఐ రోట్ ఏ థింగ్ ఫస్ట్ నుంచి ఉండింది. కానీ అది ఎలా వెళ్తుంది స్క్రీన్ పైకి, ఎలా డెవలప్ అవుతుంది అనేది వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ ఇలా దీన్ని ఎలా విజువల్గా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. సో దెన్ లేటర్ ఆన్ డెవలప్ అయ్యి దానికి ఒక మ్యూజిక్ వేసి ఇది అప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు ఏం బిలీవ్ చేశారంటే ఇది ముందే బయటికి వచ్చేసేయాలి, సో పీపుల్ విల్ గెట్ అడాప్టెడ్. సడన్గా థియేటర్ చూడగానే వాడు హీరో వషి అన్నప్పుడు కొంతమంది ఆఫ్ కొట్టచ్చు, అదొక ఇష్యూ అంటే. సో అందుకని చెప్పేసి నేను ఓకే ముందు నుంచే ఇది జనాలకి తీసుకెళ్దామని చెప్పేసి అలా తీసుకెళ్ళాను. బట్ ఇంటెన్షనల్గా ఫస్ట్ నుంచి ఉండింది సార్ యాక్చువల్గా, వీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద మూవీ అనమాట అది. ఇంకోటి ఈ సాహోని ఇందులో మిక్స్ చేశారు కదా సార్. సో ఓజీ 2లో అటు పవన్ ఇటు ప్రభాస్ కాంబో ఏమన్నా సెట్ అయ్యే అవకాశం ఉందా? అది డైరెక్టర్గా నాకు ఇంకా 4 రీలు తీసుకొచ్చినా కూడా సెట్ చేస్తా. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ హీరోస్ వాళ్ళ థింగ్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఎస్ ఆర్ నో అని అయితే చెప్పలేను సార్. బట్ ఐ మోర్ దెన్ హ్యాపీ, ఓకేనా. కొంచెం ఈసారి కొంచెం మంచిగా రైటర్స్ పెట్టుకొని మంచిగా బాగా రాసి ఇంకొంచెం బెటర్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో స్టెప్ అహెడ్ కదండి. ఇంకోటి ఇప్పుడు యాక్చువల్గా సంగీతంలో ఉన్న స్వరాలు 7, బట్ ప్రతి హిట్ ఒక సాంగ్ హిట్ అయినప్పుడు కానీ తమ్మన్ పలానా దీన్ని కాపీ కొట్టాడు ఇలా వస్తుంటాయి కదా. సో అలాంటప్పుడు నీకు ఎలా ఉంటుంది అసలు? ప్రత్యేకించి ఈ సినిమాకి కూడా విలన్కి ఇచ్చిన ట్రాక్ కానీ అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది పలానా అని మళ్ళీ ట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు నీ దాకా వచ్చిందో లేదో తెలియదు. సో ఇలాంటివి విన్నప్పుడు నీకేమనిపిస్తుంది? గెటింగ్ ఇన్స్పైర్డ్ ఇస్ సంథింగ్, బట్ కాపీ అనేది డైరెక్ట్గా జరగదండి, ఏదో చేసింది. బట్ వీ ఆల్వేస్ ట్రై టు బీ రిఫైన్డ్ అండ్ వెరీ న్యూ, బికాస్ 99.9% వీల్ ట్రై టు అవాయిడ్. అలాంటివి ఏం జరగదు. సో వీ గెట్ ఇన్స్పైర్డ్ అ లాట్ విత్ సో మెనీ థింగ్స్. చాలా ఇన్స్పైర్ అవుతాం. అంటే మీరు చెప్పినట్టు 7 స్వరాలే ఉంటాయి అవన్నీ ఓకే, బట్ టు క్రియేట్ సంథింగ్
ఇట్స్ సో మెనీ, అందరి దగ్గర అదే సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అదే మ్యూజిక్లు ఉన్నాయి. కొన్ని అఫీషియల్గా వి బై స్లైస్ నుంచి వి అఫీషియల్లీ బై, కొన్ని అఫీషియల్ సైట్సే ఉన్నాయి వీ కెన్ బై మ్యూజిక్, అది ముందరే ఎవరైనా కొనేసి యూజ్ చేసేసుకోవచ్చు. సో అలా చాలా ఉంటాయి, ముందరే ఎప్పుడో యూజ్ చేసి ఉండొచ్చు, కొన్ని మా నాలెడ్జ్కి వచ్చి ఉండదు. మరి అంత ఇది శశామ్ అనే ఒక యాప్ ఉంది, దాంట్లో కొడితే వెంటనే ఇది ఏ పాట ఎక్కడి నుంచి వచ్చేస్తుందని తెలిసిపోతుంది, చిన్న రిజంబల్స్ ఇచ్చినా చెప్పేస్తుంది. సో మాకు కూడా జనాలు వాడే యాప్లే మా దగ్గర కూడా ఉన్నాయి. సో వీఆర్ వెరీ క్లియర్, ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు, అది ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు, ఇంత స్థాయి సినిమాలు చేసేటప్పుడు విల్ ఆల్సో బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. బట్ అది మరీ ఎక్కువ పట్టించుకోండి, విల్ మూవ్ ఆన్ విత్ దిస్. నథింగ్ పర్టికులర్లీ ఫిక్స్ అయ్యి దీన్నే చేయాలనేది నథింగ్ లైక్ దట్ అండి. యా తెలుసు కదా. ఎస్, ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చినాయి, మంచి సూపర్ హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజే ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది, వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అవునవును, అది అమ్మాయి కోసం ఐమ్ డూయింగ్, చాలా క్యూట్గా ఒక స్క్రిప్ట్ లేడీ రైటర్స్ కూడా తమనే కావాలంటే. లేదు అలా లేదు, చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఒకటి చేసుకుంది. ఇట్ వాస్ చాలా లాంగ్ టైమ్ కమిట్మెంట్, ఒక 1 year బ్యాకే వీ బీన్ టాకింగ్ అబౌట్ దిస్. సో ఐ థింక్ ఫైనలీ షీ తన ఓన్ ప్రొడక్షన్. స్టార్ హీరోల దగ్గర నుంచి బడ్డింగ్ డైరెక్టర్స్ వరకు అందరూ తమన్ ఏంటి ఏం మాయ చేస్తున్నారు? మాయ లేదండి, ఇట్స్ జస్ట్ ట్రస్ట్ దే హ్యావ్ ఆన్ మీ, అంటే ఐమ్ జస్ట్ టేకింగ్ ద థింగ్స్ ఆన్ మై షోల్డర్స్, అంతే. రెస్పాన్సిబిలిటీ అంతే, ఇట్స్ జస్ట్ ట్రస్ట్ అండి, అంతే, దానిపైన ఏం లేదు, అంతే. సో ఇది 11 years ఇండస్ట్రీకి వచ్చి 11 yearsలో ఇది 3వ సినిమా. ఒక విధంగా చెప్పాలంటే నత్తనడకలాగా అనిపిస్తుందా ఎలా? నడక వెళ్తుంది అంటే సినిమా అనేది 1 టక్క చేసేయాలి అని కాదు, కానీ ఎంజాయ్మెంట్ స్పేస్ సార్. ఇప్పుడు ఓకే సినిమా చేయకపోతే సినిమాలు చూస్తుంటాం, బుక్స్ చదువుతుంటాం, అంటే సినిమా చేయాలని అందరూ ఉంటుంది ఇంటెన్షన్. నాకేంటో మరి ఎప్పుడు అలాగా అవుతుంటుంది. ఫస్ట్ సినిమా చాలా ఫాస్ట్గా చేస్తాను, 45 days చేస్తాను. తర్వాత హీరో చెప్పాను, మా హీరో మళ్ళీ బాహుబలి చేశారు. నేను ముట్టిన హీరో అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతాను. నేను ప్రభాస్ అంతా నేను చేసిన ఇంకా బాహుబలి రాలేదనమాట. దాని బాహుబలి 1 వచ్చింది, 2 వచ్చింది, పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా మార్కెట్ హ్యూజ్ అయిపోయింది. కళ్యాణ్తో స్టార్ట్ చేసాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, హ్యూజ్. సో ఇట్స్ ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను ఇన్ని 11 years ఉన్నా కూడా స్టిల్ పీపుల్ ఓకే సుజిత్ సినిమా అంటే ఏదో ఉంటుంది అని ఒక అది పోగొట్టుకోకపోవడమే చాలా ఇంపార్టెంట్. యా ఇంకా ఇంత ఫాస్ట్. నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీసావు కదా దాదాపు 11 వరకేమో, అందులో ఎక్కువగా లవ్ బేస్డ్ ఎక్కువ ఉన్నాయి. అవును సార్. ఈవెన్ నువ్వు యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఒకటి, అది కూడా లవ్ మీద ఉంటుంది కదా? అవును సార్. బట్ వేరే సినిమాలకు వచ్చేతలకి ఫస్ట్ సినిమా వదిలేస్తే తర్వాత 2 అసలు ఆ లవ్ అనే యాంగిల్ అనేది చాలా తక్కువ ఉంది. అవును సార్. ఏంటి అసలు లవ్ మీద ట్రస్ట్ పోయింది సార్. లేదు అలా కాదు, కానీ అంటే సైజ్ బట్ సరే ప్రభాస్ గారు, కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక డ్యూయెట్ ఆ టైం ఆ స్పేస్ లో లేదేమో. బట్ డైనాసర్ అంటున్నారు, ఎలా డైనాసర్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది? బట్ ఇట్స్ నాట్ అబౌట్ దట్. బట్ దానికి తగ్గినట్టు అన్ని స్పేసింగ్ తేవాలి. ఆ ఎమోషన్, లవ్ అనేది ఒక ఎమోషన్ కదా, బ్యూటిఫుల్ ఎమోషన్ కదా. ఐ డూ సార్. ఇప్పుడు ఇప్పుడే కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాస్ట్గా తీద్దామని. షార్ట్ ఫిల్మ్లోనే యాక్టింగ్ ఏమన్నా మరి ఫీచర్ ఫిల్మ్ యాక్ట్ చేసే ఆలోచన? షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసావు నాన్న? పంపించండి బా నాకు ఒకసారి, పంపించమ్మా చైతన్య. అది చేయాల్సి వచ్చింది లేదా? అవునా, హీరోయిన్ ఉందా దానికి? అవునా? యా తమన్, మన ముగించే ముందు అఖండ 2 బాలకృష్ణ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, తమన్ కోసమే ఈ సినిమాని వాయిదా వేస్తున్నాను అని. ఇండస్ట్రీకి అందరికీ తెలుసు అది ఏం జరిగిందని. బట్ నేను ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీథింగ్, ఇట్స్ ఓకే, కమాన్ బాలయ్య గారి కోసం వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఆ సినిమా అది అంతే, అదే ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ టైం. అంటే అలా చేసేయలేము ఆ సినిమాని. అదే బోయపాటి గారు ఏం సుపీరియర్ కంటెంట్తో తీస్తారో ఆయన ఒక నమ్ముతారు, ఆ నమ్మకాన్ని 1000% తీస్తారు. అది ఆయన బాలకృష్ణ గారి కాంబినేషన్ ఈజ్ అన్ అన్బీటబుల్ కాంబినేషన్. మళ్ళీ అదే చేశారు, మళ్ళీ నేను అదే చేస్తా. నాకు అదే ఒక 40-45 రోజులు టైం కావాలి ఆర్ఆర్ చేయడానికి. దాన్ని మళ్ళీ మిక్సింగ్ థియేటర్లో ఒక 25 రోజులు కూర్చుంటే కానీ ఒక 60 రోజులు ప్రాసెస్. అది ఆ టైం అనేది 100% తీసుకుంటోంది, సినిమా తీసుకుంటోంది, సినిమానే అడుగుతోంది మమ్మల్ని. ఇలా ఈజీ మజీ కీబోర్డ్లో కొట్టేయలేము, దానికంటూ చాలా ఇది శ్లోకాలు చెప్పేవాళ్ళు కావాలి, గ్లోబల్గా చాలా విషయాలు జరగాలి. ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ కొట్టాలంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సరే ఓకే, జై బాలయ్య అంతే. ఇంకోటి, ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ సక్సెస్ కంటే యూఎస్లో ఇంకా పెద్ద
పెద్ద రేంజ్ సక్సెస్ అయింది కదా, మరి యూఎస్ టూర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, ఎలా ఏంటి? అదే వెళ్తున్నాం 4th ప్లాన్ చేస్తున్నాం, నేను సుజిత్ వెళ్దామని. ఓకే, ఒక 1 డేకి వెళ్ళేసి వద్దామని డాలస్కి నేను సుజిత్ ప్లాన్ చేస్తున్నాం, వెళ్ళేసి వద్దామని గుడ్. అంతే. సో విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ రేంజ్ సక్సెస్ అయింది, ఇంకా అంటే పండగ సీజను ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే OG2 కూడా సాధ్యమైనంత త్వరలో పవన్ ఆయన ఫ్యాన్స్ ఎంత ఈగర్గా అంటే మీరు చివరిలో OG2 అని ప్రకటించినప్పుడు ఆ ఏళ్ళలో కేకలని థియేటర్లో చూస్తూనే ఉన్నాం. రైట్ సార్. సో వాళ్ళ కోరిక ప్రకారం వీలైనంత త్వరలో రైట్ OG2 కూడా ఆడియన్స్ ముందుకి తీసుకురావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్ సార్. తెస్తున్నాం. యా చూశారు కదండి, అటు తమన్ అండ్ సుజిత్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.